నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం। మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దోషిగా చెబుతున్న అవినాష్ రెడ్డిని లోక్సభ ఎన్నికల్లో ఓడించాలని డాక్టర్ నర్రెడ్డి సునీత కడప ప్రజలను కోరారు। వివేక హత్య కేసుపై 5 ఏళ్ల నుంచి పోరాడుతున్నప్పటికీ అవినాష్ రెడ్డికి ప్రభుత్వ పెద్దల అండ ఉన్నందున తానేమీ చేయలేకపోతున్నానని సునీత ఆవేదన వ్యక్తం చేశారు। అవినాష్ పై తన పోరాటం వ్యక్తిగతం కోసం మాత్రమే కాదని సామాన్యుల కోసమని హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె స్పష్టం చేశారు। అవినాష్ రెడ్డి అధికారంలోకి రాకూడదనేది తన లక్ష్యమన్న సునీత వివేక హత్యపై నిజాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు। ఆపైన ప్రజలే నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు। సొంత కుటుంబ సభ్యులే హత్య చేశారనే అంశాన్ని నమ్మలేకపోయానని అదే తాను చేసిన పొరపాటని సునీత చెప్పారు। అవినాష్ రెడ్డి నిందితుడని సిబిఐ చెబుతుంటే జగన్ అసెంబ్లీలో ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారన్న సునీత అవినాష్ ను సిబిఐ అరెస్టు చేయకుండా 2 రోజులు అడ్డుకున్నారని తెలిపారు। ఇటీవల కడప జైలుకు వెళ్లి దస్తగిరిని ప్రలోభపెట్టారని ఆరోపించారు। జగన్ పై సిబిఐ ఈడీ కేసుల్లో ఎంత జాప్యం జరుగుతుందో అందరూ చూస్తున్నారన్న సునీత ఈ పోరాటంలో ఎవరినైనా కలుస్తా ఏ పార్టీ నేతలనైనా కలుస్తారని చెప్పారు। తనను కూడా నరికి చంపినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్న సునీత తన వెనుక ఎలాంటి రాజకీయ పార్టీలు లేవన్నారు। వివేక హత్య కేసులో న్యాయం జరిగే వరకు తన పోరాటం సాగుతూనే ఉంటుందన్నారు। ముస్లింలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం జగన్ నెరవేర్చలేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు। ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఆమె భాజపాకు బానిస అయిన జగన్ వైఎస్ఆర్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు। చంద్రబాబు జగన్ ఇద్దరు ముస్లింల పక్షాన లేరని ఆరోపించారు। కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఒక్కరోజు కూడా కడప స్టీల్ గురించి మాట్లాడలేదని ధ్వజమెత్తారు। కడప స్టీల్ ప్లాంట్ ను జగన్ శంకుస్థాపనల ప్రాజెక్టుగా మార్చారని 3 సార్లు శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు। హత్య రాజకీయాలు చేసే వారికి ఓటు వేయొద్దని షర్మిల విజ్ఞప్తి చేశారు। సార్వత్రిక ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది। పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వైకాపాను విడి కాంగ్రెస్ పార్టీలో చేరారు। వైఎస్ఆర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న షర్మిల ఎంఎస్ బాబుకు కండువా కప్పి హస్తం పార్టీలోకి ఆహ్వానించారు। వైకాపా ఈసారి ఎంఎస్ బాబుకు టికెట్ ఇవ్వలేదు। తనకు వైకాపాలో అన్యాయం జరిగినందునే ఆ పార్టీకి రాజీనామా చేశానన్న ఆయన కాంగ్రెస్ లో చురుగ్గా పాల్గొని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు। ముఖ్యమంత్రి జగన్ తీరు నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు। నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ జగన్ బహిరంగ వేదికలపై ప్రేమ కురిపిస్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం వైకాపా మూకలు ప్రతిరోజు ఆయా వర్గాలపై దాడులకు దిగుతున్నాయని లోకేష్ మండిపడ్డారు। పెండ్లిమర్రులో జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి అనుచరులు శ్రీనివాసులు అనే యువకుడిని హత్య చేయడం దారుణమన్నారు। తాజాగా నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనుచరుడు శ్రీనివాస్ రెడ్డి మైనారిటీ మహిళ బురకాను తొలగించి అవమానించడాన్ని లోకేష్ ఖండించారు। ఇదే అంశంపై ప్రశ్నిస్తే ఆమె భర్త కుమారుడిని చెప్పుతో కొట్టారని దుయ్యబట్టారు। వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే తగిన బుద్ధి చెబుతారని లోకేష్ స్పష్టం చేశారు। తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కరువుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని మంత్రులు ఆరోపించారు। గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన మంత్రులు కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు। 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ పాలమూరుకు ఏం చేశారో చెప్పాలని మంత్రి జూపల్లి నిలదీశారు। ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబ పాత్ర ఉందన్న జూపల్లి తన ఫోన్తో పాటు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఫోన్ ను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు। కాంగ్రెస్ నేతలు రేపటి నుంచి ఫీల్డ్లో ఉంటారని ఎవరిని తొక్కుతారో చూద్దామని కేసీఆర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు। సిరిసిల్ల చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్ ఇవ్వనంత మాత్రాన వారి కడుపు కొట్టినట్లా అని ప్రశ్నించారు। కేసీఆర్ అహంకారం వల్లే 104 మంది ఎమ్మెల్యేలున్న భారాస 39కి వచ్చిందన్నారు। అందులో 26 మంది కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు। సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం సహా 500 రూపాయల బోనస్తో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా భారాస నేతలు నిరసన దీక్షలు చేపట్టారు। సంగారెడ్డిలో రైతు దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఎండిన పంటలను ఒక్క కాంగ్రెస్ నాయకుడు పట్టించుకోవడం లేదని ఆరోపించారు। రాజకీయాలు పక్కన పెట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు। గోదావరి ఖనిలో దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు। జనగామ జిల్లా పాలకుర్తిలో రైతు దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ నేతలు రాజకీయాలపై శ్రద్ధ పెట్టి రైతులను గాలికి వదిలేశారని విమర్శించారు। వరంగల్ జిల్లా నరసంపేటలో రైతు దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు। అటు సిరిసిల్లలో దీక్షలో పాల్గొన్న భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే వరికి ఇవ్వాల్సిన బోనస్ నష్టపరిహారంపై ఎన్నికల సంఘానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు।
సీఎం రేవంత్ రెడ్డికి ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ 6 గ్యారెంటీల అమలుపై లేదని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో భాజపా ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్తో కలిసి ఆయన పార్టీ జెండాను ఎగురవేశారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ ఏ ముఖం పెట్టుకుని పెద్ద పెద్ద సభలు పెడుతున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. భారాస కాంగ్రెస్ పనైపోయిందన్న కిషన్ రెడ్డి ఈసారి తెలంగాణలో 10కి పైగా ఎంపీ స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ మద్యం కేసులో రిమాండ్పై తీహార్ జైల్లో ఉన్న తనను విచారించేందుకు సీబీఐకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కవిత సవాల్ చేయగా ఆ పిటిషన్పై విచారణ ఈ నెల 10కి వాయిదా పడింది. ఈ మేరకు కవిత వేసిన పిటిషన్పై ఇవాళ కోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో సీబీఐ కోర్టులో దాఖలు చేసిన దరఖాస్తును తమకు అందించలేదని కవిత తరఫు న్యాయవాది చెప్పారు. సీబీఐ కవితను ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోరారు. అటు కవిత పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని సీబీఐ కోరింది. ఈ దశలో ఏ నిబంధనల ప్రకారం దరఖాస్తులు దాఖలు చేశారో చెప్పాలన్న సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా ఈ విషయంలో కోర్టు సంతృప్తి చెందే సమాధానం ఇవ్వాలన్నారు. ఇందుకు ఈ నెల 10 వరకు గడువు ఇచ్చారు. తదుపరి విచారణ అదే రోజు చేపడతామని తెలిపారు. ఈ దశలో అప్పటి వరకు కవితను సీబీఐ విచారించడంపై స్టేటస్ కో ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది కోరగా కోర్టు నిరాకరించింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. దేశం ఇష్టపడే రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భాజపా 44వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ కార్యకర్తలు అభిమానులకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భాజపా నిర్మాణం, అభివృద్ధిలో భాగమైన నాయకుల కృషి, పోరాటాలు, త్యాగాలను ఎంతో గౌరవంగా స్మరించుకుంటున్నట్లు మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టారు. నేషన్ ఫస్ట్ నినాదంతో ఎప్పుడూ దేశానికి భాజపా సేవ చేస్తూనే ఉందన్నారు. 140 కోట్ల భారతీయుల కలలు, ఆకాంక్షలను భాజపా సాకారం చేస్తుందన్నారు. 21వ శతాబ్దంలో దేశానికి నాయకత్వం వహించగల శక్తిగా దేశ యువత భాజపాను చూస్తుందని పేర్కొన్నారు. అవినీతి, కుటిలవాదం, కులతత్వం, మతతత్వం, ఓటు బ్యాంకు రాజకీయాల సంస్కృతి నుంచి భారత్కు భాజపా విముక్తి కల్పించిందన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మరోసారి భాజపాను ఆశీర్వదిస్తారనే విశ్వాసం ఉందన్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే మరో 6 అభ్యర్థుల పేర్లతో కాంగ్రెస్ మరో జాబితా విడుదల చేసింది. ఇందులో గోవాలో 2 స్థానాలు, మధ్యప్రదేశ్లో 3, దాద్రా నగర్ హవేలీ స్థానానికి అభ్యర్థులను ప్రకటించింది. దక్షిణ గోవాలో సిట్టింగ్ ఎంపీ ఫ్రాన్సిస్కో సర్దిన్హాను తప్పించిన హస్తం పార్టీ కెప్టెన్ వరియటో ఫెర్నాండెస్ కు అవకాశం ఇచ్చింది. ఉత్తర గోవాకు రమాకాంత్ ఖాలప్ పేరు ఖరారు చేసింది. మధ్యప్రదేశ్ మొరెనా, గ్వాలియర్, కాంద్వా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఎస్టీ రిజర్వ్డ్ దాద్రా నగర్ హవేలీకి అజిత్ రామ్ జీభాయ్ పేరు ఖరారు చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు అభ్యర్థిగా నారాయణ శ్రీ గణేష్ ను ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి భారాస తరపున గెలిచిన లాస్యనందిత ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.